Guys, this is the place. Woo! Row your boat gently down the stream. Merrily, 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 merrily. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ. ఎట్లున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఈరోజు వ్యాలంటైన్స్ డేనే కాదు, లాంగ్ వీకెండ్ అనమాట. సాటర్డే, సండే, మండే 3 రోజులు హాలిడేస్. ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ మేము కలిసి వ్యాలంటైన్స్ డే స్పెషల్, లాంగ్ వీకెండ్ స్పెషల్ ఇక ఒక కాటేజ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఆల్గోన్క్విన్ పార్క్ దగ్గర అనమాట. వచ్చినాక కాటేజ్ చూస్తే మాత్రం పిక్చర్స్లో చూసిన దానికంటే సూపర్గా ఉంది. అండ్ సీనరీస్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మాకు. అండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఈ రోజు బ్లాగ్లో మేము ఇక్కడ ఎట్లా టైం స్పెండ్ చేసినామో కూడా అదంతా కూడా చూపిస్తాం. మా ప్రిపరేషన్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ ఈ ట్రిప్లో మాతో పాటు సింబా గారు కూడా జాయిన్ అయ్యిండు. సింబా కూడా బోర్ కొట్టుంటుంది, మంచిగా రిలాక్స్ అవుతాడు అని చెప్పేసి తీసుకొచ్చినాం. ఇంకా బయట అయితే ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా స్నోలో పండి దొర్లుతున్నాడు అనమాట. సో మేము అందరం నలుగురం అండ్ మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఈరోజు అంతా జాలీగా ఎంజాయ్ చేయబోతున్నాం. మేము మంచిగా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చినాం. మాట్లాడుతూనే ఉన్నా, అంతలోనే వచ్చిండు మా సింబాగాడు. సింబా, ఎంజాయ్ చేస్తున్నావా? నచ్చింది ఈ ప్లేస్? నచ్చింది, మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్వెన్ కోసం ఫ్రూట్స్ పెట్టుకున్నా. పపాయ బాగా తింటాడు అనమాట. పపాయ, ఈ పొమగ్రానైట్ సీడ్స్ వాడికి చాలా ఇష్టము. అండ్ రసం అన్నం కూడా చేసుకున్నా. రసము ప్లస్ అన్నము అక్కడ దొరుకుతుంది ఫుడ్, మేము స్టిల్ చేసాము. అయినప్పటికీ వాడికి కొంచెం రసం అన్నం అంటే కంఫర్ట్ కూడా, అందుకే అవి పెట్టుకున్నా. ఈ స్నాక్స్ అవన్నీ కూడా వాడికి స్నాక్స్ అండ్ మాకు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి 3 hours జర్నీ. 3 hours జర్నీలో స్తవ్యాన్ని ఖచ్చితంగా కార్ సీట్లోనే కూర్చోబెట్టాలి అని ఫిక్స్ అయినాము. అసలు ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి కార్ సీట్లో కూర్చుట్లేడు. మాకేమో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకుంటారేమో, ఫైన్ వేస్తారేమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ అవుతుంది. దానికంటే ముందు స్తవ్యానికి చాలా సేఫ్టీ కార్ సీట్లో కూర్చోవడం. అస్సలు కూర్చుట్లేడు. ఇక 3 hours అలవాటు చేయాలని ఫిక్స్ అయినాము. ఎంత ఏడ్చినా కార్ సీట్లోనే కూర్చోబెట్టినాము. ఇంకా స్తవ్యానికి కొంచెం తినడానికి కూడా ఇష్టమైన వేస్తే కూర్చుంటాడు అని చెప్పేసి అబ్బా చెస్టర్స్ అని, మెక్డీ నుంచి నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ఇష్టమైనవన్నీ తీసుకొచ్చినాం. ఇంకా స్తవ్యానికి ఇష్టమైన రైమ్స్, సాంగ్స్ అన్ని కూడా ప్లే చేసుకుంటూ వచ్చినాం ఆ 3 hours. అబ్బా ఎంత కష్టపడ్డానో ఆ కార్ సీట్లో కూర్చోబెట్టడానికి. ఇక ఏంది ఇట్లా ఏడుస్తున్నాడు, ఎప్పుడు లేంది అని చెప్పేసి మా సింబా కూడా ముందు కూర్చున్నాడు, కాస్త వెనకకి తిరిగి చూస్తూనే ఉన్నాడు స్తవ్యాన్ని. నా ఫ్లవర్ బొకే కూడా నా చేతికి వచ్చింది. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఈ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి చింటూ ఇచ్చిండు అనమాట. చింటూకి ఒక మంచి అలవాటు ఏంటంటే ఒక స్పెషల్ అకేషన్ ఉండని, ఒక స్పెషల్ డే ఉండని, ఏదైనా మనం అచీవ్ చేసినా అది చిన్నదో పెద్దదో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఫ్లవర్స్ తెచ్చి ఫ్లవర్ బొకే తెచ్చి అప్రిషియేట్ చేయడము, విష్ చేయడం లాంటివి చేస్తాడు. భలే అనిపిస్తుంది నాకు. ఇది అలవాటు స్తవ్యానికి కూడా రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా కోసం కాదు, వాడి లైఫ్ లో ఉండే వాళ్ళ కోసం చాలా మంచిది అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. అట్లాంటి ఒక అలవాటు. మేము కూడా కాసేపట్లో కాటేజ్ కి రీచ్ అవుతాము. రోడ్స్ అన్ని కూడా స్నో తోటి కవర్ అయి ఉన్నాయి చూసిరా. ఇంకా ఇది హిల్ పైన కదా, వెళ్తుంటే అయితే రోడ్ స్కిడ్ అవుతుంది. కార్ కి వింటర్ టైర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడి ఉండే వాళ్ళము. Guys, this is the place. Woo! ఇదే మేము బుక్ చేసుకున్న కాటేజ్. ఈ కాటేజ్ కంటే కూడా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. స్నో వల్ల ఇంకా అందంగా అనిపిస్తుంది. అండ్ సీనరీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేవు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంక ఇన్ని రోజులు మేము స్నో మధ్యలోనే ఉన్నాం. అక్కడ స్నో ఇరిటేషన్ అనిపించింది మా ప్లేస్ లో, బట్ ఇక్కడ ఇంకా అందంగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా కాటేజ్ వెనకాల లేక్ స్నోతో కవర్ అయిపోయింది, ఫ్రోజన్ లేక్ అయిపోయింది. అండ్ సింబా స్తవ్యన్ మాత్రం ఈ స్నోలో ఎంత ఎంజాయ్ చేసారంటే, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన, ఒకవేళ చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూసేయండి. అసలు బీభత్సంగా ఎంజాయ్ చేసిరు. మేము కూడా ఫుల్ గా కవర్ చేసి వదిలేసినాము. యాక్చువల్లీ ఈ కాటేజెస్ కి సమ్మర్ లో రావాలి, చాలా యాక్టివిటీస్ ఉండేవి ఇక్కడ. ఇప్పుడు ఆ లేక్ చెప్పిన కదా, అక్కడ కయాకింగ్ చేసి ఉండేటోళ్ళము. ఇప్పుడు వింటర్ కదా, అవన్నీ క్లోజ్డ్ అనమాట. అసలు బుకింగ్స్ దొరకవు కాటేజెస్ ది. సమ్మర్ లో అయితే ఒక 3-4 months ముందే బుక్ చేసుకోవాలి. ఇక లోపలికి వచ్చేసి తెచ్చుకున్నవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసినాము. చాలా ప్లాన్ చేసుకొని ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చినాము. చికెన్, ల్యాంబ్ అట్లాంటివన్నీ కూడా మ్యారినేట్ చేసుకొని తీసుకొని వచ్చినాము. అండ్ స్తవ్యన్ కోసం కూడా ఫ్రూట్స్, అండ్ మా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ అట్లాంటివన్నీ
కూడా. అండ్ రేపు బిర్యానీ కూడా చేసుకోవాలి అని చెప్పేసి వాటికి కూడా ఇంకా నైట్ ఫుల్ చిల్ అవ్వాలి కదా, మంచిగా స్టార్టర్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని తీసుకొని వచ్చినాము. ఇక మ్యారినేట్ చేసుకొని వచ్చినాము, జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ లో వేసేదే. ఇక స్తవ్యాన్ని కూడా చాలా ఆకలిస్తుంది, వచ్చినప్పటి నుంచి చాలా ఆడుకుండు స్నోలో. ఇక అందుకే కొన్ని ఫ్రూట్స్ రైస్ కూడా తినిపించేసి లోపల పెట్టేసిన అనమాట అన్ని. ఇంకా మా ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళు ఒక 1 hour లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నిజం చెప్పాలంటే స్తవ్యానికే కాదు మాకు కూడా ఆకలిస్తుంది. ఇక మా ఫ్రెండ్స్ వచ్చినాక తింటాము ఏదో ఒకటి. మా వాడు ఇది పట్టుకొని ఎట్లుందంటే ప్రిమిటివ్ ఏజెస్ మంకీస్ అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కదా, సో అది 3rd stage లో ఉన్నారు అనమాట. ఇది పట్టుకొని డ్రెస్ ఇది వాళ్ళ మమ్మీతో నాకు చేసిండు. Row your boat gently down a stream, merrily, 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 like a spider dream. సో మనం వస్తున్నామని చెప్పి ఎయిర్బిఎన్బి కాటేజ్ ఓనర్ మనకి కొంచెం కాంప్లిమెంటరీస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూపిస్తా మాకు కావాల్సిన. ఓకే, అదర్ సైడ్ బియర్ అండ్ 2 water bottles, కోక్, సోడా. అక్కడ కూడా ఉన్నాయి సోడాస్ అండ్ కోక్ జీరోస్. సో నైస్ ఆఫ్ కదా. ఫైనల్ గా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ ఇంటి నుండి చాలా దూరం అనమాట ఈ లొకేషన్. మాకు 3 hours అయితే వాళ్ళకి కొంచెం ఎక్కువ. అప్పుడే మా స్తవ్యన్ సంకనెక్కి కూర్చున్నాడు. మామ అనుకుంటూ చాలా ఇష్టం వాళ్ళ మామ అంటే. ఇక తిరుగుతూనే ఉంటాడు ఆయన చుట్టూ. ఇంకా మా చింటూ మా అందరికి బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని టాస్కులు చేస్తారో అన్ని టాస్కులు చేయాలి. కంటెస్టెంట్ నెంబర్ 1, కంటెస్టెంట్ నెంబర్ 2, కంటెస్టెంట్ నెంబర్ 3, కంటెస్టెంట్ నెంబర్ 4, కంటెస్టెంట్ నెంబర్ 6, 5 లాస్ట్ కంటెస్టెంట్. వీళ్ళు మాట్లాడడానికి వచ్చిన గేమ్స్ అన్నమాట. ఇది ఆబ్వియస్లీ టిక్ టాక్, ద మోస్ట్ known game in the world. Very nice game. And this is the magnet game. చెప్పినా కదా నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి. ఇక నాకే కదా అందరికి ఆకలి అవుతుంది ఇక్కడ. అందుకే ఇక మా ఫ్రెండ్స్ రాగానే చికెన్ మటన్ అన్ని పక్కకు పెట్టి మ్యాంగో పికిల్ వేసుకొని మంచిగా తిన్నాం అనమాట. ఫస్ట్ తిన్న తర్వాత మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. ఇక చికెన్ ల్యామ్ తీసుకుపోయి మంచిగా ఎయిర్ ఫ్రైయర్ లో అవెన్ లో పెట్టినాము. ఇక అవన్నీ రెడీ అయిన తర్వాత మంచిగా గేమ్స్ ఆడుకుంటూ నైట్ అంతా ముచ్చట చెప్పుకుంటూ చిల్ అయినాము. ఇక స్తవ్యానికి నిద్ర వస్తున్న ఎనర్జీ తెచ్చుకొని మరీ ఆడుతుండు. ఈ దెబ్బకి నైట్ ఫుల్ డీప్ స్లీప్ పోయినాము. నెక్స్ట్ డే లేచేసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే సీనరీ. ఎండకి ఎండ, స్నోకి స్నో, ఇంకా ఆ చలికి చలి అంత ఉందన్నమాట. ఆ 3 పోటీ పడుతున్నట్టు అనిపించింది. ఇక పిక్చర్స్ అయితే ఎంత అందంగా వచ్చినాయో ఈ ఎండలో. ఒకసారి సీనరీ చూడండి, చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో. ఆ చెట్లు, ఆ సన్ లైట్, ఆ స్నో చూడడానికి ఎంత క్లియర్ గా కనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మేము అందుకే ఇక దీంట్లో పిక్చర్స్ తీసుకోవాలి అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యి అందరం కూడా బయటకు వెళ్దాము అని డిసైడ్ అయినాము. మంచిగా కాఫీ తాగేసినాము, బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇగో వచ్చిన చింటూ వాడు లేకపోతే నేనున్న సింబా నుంచి నేనున్న డాడీ. ఆయన ఫీల్ అవుతుండో. ఇంకా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ లో ఫొటోస్ తీసుకోకపోతే బాగుండదు. అందుకే ఇక అందరం మంచిగా రెడీ అయిపోయి స్తవ్యాన్ని మంచిగా ఫుల్ గా కవర్ చేసినాము. ఆల్మోస్ట్ మేము కూడా కవర్ అయినాము. బట్ ఫొటోస్ వీడియోస్ కోసము ఇక స్వెటర్స్ తీసేసి బయటకు రావాల్సి వచ్చింది. బట్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇట్లా సన్నీగా ఉండడం మాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మళ్ళా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నెక్స్ట్ ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత మంచి బిర్యానీ చేసి పెట్టిన. అది కూడా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. మా చింటుకు చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్ బిర్యానీ ఎప్పుడు తినేదే. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ టేస్ట్ చేసారు నా చేతితోనే. అందుకే ఇది చేసి పెట్టిన అనమాట. మస్తు నచ్చింది వాళ్ళకి. చాలా బాగుంది. నచ్చిందా నీకు? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.